బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దాంతో వారంతా ఢిల్లీకి బయలుదేరారు. అధిష్టానం నుండి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పిలుపు రావడంపై చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడి మార్పుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలను అధిష్టానం తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యకలాపాలకు అంటి ముట్టినట్లు ఉంటూ వస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దాంతో వారంతా ఢిల్లీకి బయలుదేరారు. అధిష్టానం నుండి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పిలుపు రావడంపై చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడి మార్పుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలను అధిష్టానం తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యకలాపాలకు అంటి ముట్టనట్లు ఉంటూ వస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుస కట్టి క్యూ కడుతూ ఉన్నారు, ఢిల్లీకి పయనమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, హిమబిందు, రేపు ప్రధాని మోడీతో బీజేపీ తెలంగాణ బీజేపీ నేతలతో కీలక భేటీ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తెలంగాణ పైన ఢిల్లీ బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో కొంత కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఏంటంటే గత కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీ బలపడతా వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రావడం, తర్వాత పార్లమెంట్ లో కూడా 8 ఎంపీ సీట్లు రావడము, తెలంగాణలో మెజార్టీ అంటే బాగా ఓటు బ్యాంకును ఈ మధ్య కాలంలో బీజేపీ పెంచుకుంది. సో ఇంకా దీన్ని బీజేపీని తెలంగాణలో స్ట్రెంథెన్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముఖ్యంగా ఈ నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడి విషయంలో కూడా కొంత సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నాడు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో అటు అధికారికంగా కొన్ని పర్యటనలో బిజీగా ఉంటున్నాడు. సో రాష్ట్రానికి కొంత సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఆ కీలకమైన వ్యక్తిని అంటే పార్టీని పటిష్టపరిచే ఒక వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా రేపు చర్చ జరిగే అవకాశంగా ఉంది. ప్రస్తుతానికి అయితే వీళ్ళు బీసీ కోటాకు సంబంధించి బీసీ వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరిని అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుంది, ఎవరి అధ్యక్షుడిగా హయాంలో ఉంటే బీజేపీ బలపడుతుంది అనేది కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా పార్టీలో ఇంటర్నల్ గా అంటే అంతర్గతంగా కొంత నేతల మధ్య సఖ్యత లేకపోవడము, కోల్డ్ వార్ లాంటివి ఉన్నవి. ఇలాంటి నేపథ్యంలో పార్టీని అందరి నేతలను ఒకే తాటిపై తీసుకొచ్చి పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే అంశంపై ప్రధాని వీళ్లకు ఒక మార్గదర్శనం చేసేటట్టే అవకాశం కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి రాజాసింగ్ కూడా పోతున్నాడు. రాజాసింగ్ కూడా ఎమ్మెల్యే ఉండి గత కొద్ది రోజులుగా బీజేపీతో అంటి ముట్టనట్టు ఉంటున్నాడు. తన సొంత వ్యవహారంగా భావిస్తూ సొంతగా పార్టీకి సంబంధం లేకుండా సొంతగా రియాక్ట్ అవుతున్నారు తప్ప ఇప్పటిగా పార్టీతో సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు దాఖలా లేవు. ఇలాంటి నేపథ్యంలో రేపు రాజాసింగ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నాడు. మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతానికి చూస్తా ఉంటే ఆఫ్టర్ లాంగ్ టైం బీజేపీ చాలా రోజుల తర్వాత తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెట్టింది. బీజేపీ సంబంధించి ముఖ్య నేతలతో ఏకంగా ప్రధాని మోడీ కొంత టైం కేటాయించి సమావేశం అవుతుండడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోడీ వీళ్ళతో ఎలాంటి నేతలతో ఎలాంటి
ఆ సమాచారాన్ని పంచుకుంటారు, ఇలాంటి మార్గనిర్దేశం చేస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా నెలకొంది. పార్టీలో ఏంటంటే ఇటీవల సభ్యత నమోదు పైన కూడా కొంత తెలంగాణలో సంబంధించి సభ్యత నమోదు పైన బీజేపీ హైకమాండ్ కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్య నేతలు ఉన్న చోట కూడా చాలా తక్కువగా, అంటే ఆ కనీస స్థాయిలో కూడా సభ్యత నమోదు చేయలేకపోయారు అని చెప్పి కొంత అసంతృప్తిలో ఉంది. సో దీనికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీలో ఇటీవల అంటే పాత నేతలు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న బీజేపీ నేతలు, అదేవిధంగా కొత్తగా ఈ మధ్య పార్టీకి వచ్చిన పేరు నేతల మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టు వస్తుంది. సో ఈ గ్యాప్ ను కూడా ఎలా పూరించాలి, అందరినీ ఒకే తాటిపైకి ఎలా తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా దీనిపైన చర్చ జరిగే అవకాశం అనిపిస్తుంది. అయితే అధ్యక్షుడి నియామకం కూడా ఒక చర్చ జరుపుతారా? రైట్. అంటే రాధాకృష్ణ, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల రేసులో అంటే ఎవరెవరు ఉండొచ్చు? అంటే ఒకప్పుడు బండి సంజయ్ ఉన్నారు, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ కిషన్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎవరు ఉండొచ్చు రాష్ట్ర అధ్యక్ష పదవిలో? ఒకవేళ బీసీ నాయకుడిగా ఎన్నుకుంటే దాంట్లో ఎవరు ఉండే అవకాశం ఉంది? అంటే ఇక్కడ నేతలు చెప్తున్నది ఏంటంటే ఎవరికి వారు తాము బీజేపీ అధ్యక్షుడు రేస్ లో ఉన్నట్టు చెప్తున్నారు. ఈటల రాజేందర్ ఒకవైపు, బండి సంజయ్ ఒకవైపు, అదేవిధంగా తాజాగా అరవింద్ కూడా, ఎంపీ అరవింద్ కూడా చెప్తున్నాడు. ఇలా రకరకాలుగా ఎవరికి వారు తోచినట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ హైకమాండ్ మధ్యలో ఏముందో తెలుస్తలేదు. ఎందుకంటే చాలా రోజులుగా ఈ బీజేపీ అధ్యక్షుడి నియామకం అనేది పెండింగ్ లో ఉంటూ వస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ ను తిరిగి పార్టీ అధ్యక్షుడు చేస్తారు అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ ఉన్న హయాంలో యువత కానీ పెద్ద ఎత్తున పార్టీకి కొంత ఊపి తీసుకొచ్చాడు అని చెప్పేసి పార్టీలో ఒక రకంగా ప్రచారం ఉంది. ఎన్నికల సమయంలో కూడా బండి సంజయ్ ఉండుంటే కొంత పార్టీకి ఇంకా మంచి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేటి ఏమో అని చెప్పేసి పార్టీతో పాటు పార్టీ హైకమాండ్ లో కూడా ఒక ఆలోచన ఉంది. సో ఈ నేపథ్యంలో తిరిగి బండి సంజయ్ ని అధ్యక్షుడు చేస్తారా, లేదు ప్రజా నిర్ణయానికి అనుగుణంగా, లేకపోతే ప్రజల్లో ఉన్న, ఎందుకంటే బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రి కొనసాగుతున్నాడు. సో బండి సంజయ్ కాకుండా ఈటల రాజేందర్ చేస్తారా, లేకుంటే అరవింద్ చేస్తారా? ఎవరి చేసినా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే నాయకుడినే హైకమాండ్ అధ్యక్షులను నియమించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న ఈ విభేదాల మాత్రమే బీజేపీ హైకమాండ్ చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎలాగైనా సరే పార్టీని గాడిలో పెట్టాలి. ఎందుకంటే రోజు రోజుకు నేతల మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది. గ్యాప్ ను సరిచేయాలి, పార్టీని పూర్తిగా స్ట్రెంథెన్ చేయాలి. ఎందుకంటే రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను పట్ల పార్టీ ఏకతాటిపై కాకుండా నేతలు ఎవరికి వారుగా ఇండివిజువల్ గా ఈ మధ్య ఆందోళన చేస్తున్న విషయం కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రా విషయంలో కొంత ఈటల రాజేందర్ తీసుకోవడము, తెలంగాణ రైతులకు సంబంధించిన విషయం, మహేశ్వర్ రెడ్డి, ఇట్లా ఎవరికి వారు కొంత రూపొనిచ్చేందుకు వచ్చేసరికి బండి సంజయ్, ఇట్లా పార్టీకి సంబంధించి మొత్తం ఒకే నిర్ణయం కాకుండా ఎవరికి వారికి నేతలు ఇండివిజువల్ గా పోవడంపై కొంత పార్టీ కూడా కొంత అసంతృప్తిగా ఉంది. ఇలా కాదు అంటే, ఎందుకంటే బీజేపీ ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ని ఎండగట్టడంలో కొంత బీజేపీ వెనుకబడిందా అని చెప్పేసి కూడా హైకమాండ్ లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ తెల్లారు లేస్తే బీఆర్ఎస్ అటాకింగ్ చేస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా బలంగా ఉంది. ప్రజల నుంచి బీజేపీకి సానుకూలంగా అవకాశం ఉన్నా కూడా బీజేపీ ఎందుకు పోరాడలేకపోతుంది, నేతలు ఏకతాటిపైకి వచ్చి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయలేకపోవడం కానీ చేయలేకపోతున్నా అని చెప్పి ఒక రకమైన అసంతృప్తి హైకమాండ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని సరిచేసేందుకే రేపు కీలకంగా సమావేశం నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎంపీలు కూడా అంతా కూడా అక్కడే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎంపీలు అక్కడ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేలను, అదే ఎమ్మెల్సీలను కూడా ఆ ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిపించుకున్నట్టు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి హైకమాండ్ కు పూర్తి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కీలక భేటీ అని చెప్పవచ్చు. అందుకోసమే ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించి ఈ తెలంగాణ బీజేపీ నేతలను పిలిపిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూడలేనట్టుగా ఉన్నటువంటి హడావిడిగా భిన్నఫలంగా ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఎమ్మెల్సీలను బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ పిలిపించుకోవడంలో ఆంతర్యం ఇదే. అంటే రాధాకృష్ణ, అంటే ఈసారి ప్రత్యేకంగా మనం చూసినట్టయితే రాజాసింగ్ కూడా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఢిల్లీకి వెళ్ళడం ఒకంత అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎప్పుడు బీజేపీ నాయకులతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా మాధవీలతతో, ఎంపీ కంటెస్టెంట్ మాధవీలతతో కూడా ఆయన కలిసి ప్రచారం, ఇద్దరు కలిసి ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు ఓల్డ్ సిటీలో. సో ఈసారి ఆయన బీజేపీ నాయకులతో అందరితో కూడా కలిసి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో దాన్ని ఏ విధంగా చూడాలి?
మొదటి నుంచి కూడా రాజా సింగ్ ది ఒక ప్రత్యేక దారి అని చెప్పవచ్చు. బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలు అంతా ఒకవైపు తన సపరేట్ దారిగా ఉన్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా రాజా సింగ్ ఒంటరిగానే ఉండేటోడు. ఇప్పుడు కూడా ప్రస్తుతం పార్టీకి దూరంగా అంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా కొంత యాక్టివ్ గా పాల్గొనలేదు. ఎందుకంటే తను పార్టీ పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. గతంలో తన పైన పార్టీ నుంచి ఒక రకం కొన్ని సందర్భాలకి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతను సస్పెండ్ చేశారు. తిరిగి పార్టీలో తీసుకొని టికెట్ ఇచ్చారు. అయితే పార్టీ తన సేవలను వాడుకోవట్లేదు. తనకు కూడా పార్టీ అధ్యక్షులు ఇస్తే బాగుండు. పార్టీకి సంబంధించి అంటే నేను ఒక సీనియర్ ఎమ్మెల్యేను, పార్టీలో గతంలో ఎవరు లేని సందర్భంలో నేను ఎమ్మెల్యేగా ఉండి సేవలు అందించాను, అయినా పార్టీ నన్ను గుర్తించలేదు అని చెప్పేసి ఒక భావనలో ఒక అసంతృప్తిలో రాజా సింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అధ్యక్షుడు రేసులో తాను కూడా ఉన్నట్టు ఇంత ముందుకే ప్రకటించాడు. అయితే రీసెంట్ గా కూడా మొన్న ఎన్నికల ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మాధవి లతతో కొంత కోర్టు వారు జరిగింది. ఆ నేపథ్యంలో కూడా పార్టీ అంతా మాధవి లత వైపే ఉన్నట్టుగా ఉంది. రాజాసింగ్ వైపు ఎవరు లేరనే ఒక అసంతృప్తిలో తను ఉన్నాడు. తను అంటే పార్టీ తను పక్కన పెట్టింది, తనను ఒంటరి చేస్తుంది అనే ఒక భావనలో ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ కూడా ఢిల్లీ వెళ్ళడం మాత్రం కొంత ఆసక్తికరంగా చెప్పవచ్చు. అంటే తాను కూడా అందరితో పాటుగా వెళ్తాను, లేకుంటే తన వ్యూ ఏంది, తన అధిష్టానానికి తను చెప్పదలుచుకునేదో చెప్పాలనే ఉద్దేశంతో వెళ్ళాడా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే పార్టీలో కొంత తెలంగాణలో కొంత సానుకూల ఫలితాలు ఉన్న కొంత నేతల తీరు సరిగ్గా లేదని చెప్పేసి నేతలను పర్టికులర్ గా కొంతమంది నేతలను ఉద్దేశించి హైకమాండ్ కు రాజా సింగ్ ఫిర్యాదు చేయబోతున్నాడా, అసలు రాజా సింగ్ పట్ల హైకమాండ్ కు ఎలాంటి ఒక విధానం ఉంది, ఎలాంటి ఆలోచన ఉన్నది కూడా రేపు ఒక ప్రత్యేకంగా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.